కేంద్రం పార్లమెంట్ ముందుకు పరీక్షల లీకేజీల నిరోధక చట్టాన్ని తెచ్చింది. లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. అయితే విపక్షాల ఆందోళనతో సభ ముందుకు సాగలేదు. స్పీకర్ ఎన్నిసార్లు చెప్పినా సభ్యులు వినలేదు. నీటి వ్యవహారం, విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ అంశాలపై చర్చకు డిమాండ్ చేస్తూ నిరసనలు తెలిపారు. దీంతో లోక్సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. ఇటు రాజ్యసభలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. విపక్షాల ఆందోళనతో సభ వాయిదా పడింది. I rise to move for leave to introduce the public examinations bracket prevention of unfair means amendment bill 2026 to amend the public examination prevention of unfair means bill 2024. Thank you, Speaker sir. పరీక్షల లీకేజీల నిరోధక చట్టం బిల్లుపై సభలో విస్తృత చర్చ జరగనుంది. ఈ చర్చలో బీజేపీ ఎంపీలు బన్సూరి స్వరాజ్, తేజస్వి సూర్యతో పాటు టీఎంసీ, టీడీపీ, శివసేన, ఎన్సీపీ, ఆప్నాదల్, ఎల్జేపీ, రామ్ విలాస్ పార్టీ ఎంపీలు తమ గళం వినిపించనున్నారు. ఈ బిల్లులో 7 కీలక మార్పులను ప్రతిపాదించింది కేంద్రం. నీటి అక్రమాల నేపథ్యంలో విచారణలు, క్రిమినల్ ట్రయల్స్ ను వేగవంతం చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, కఠిన శిక్షణలతో పాటు పలు అంశాలను పొందుపరిచింది. పరీక్షలో అక్రమ పద్ధతులను అవలంబిస్తే కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేసింది. జరిమానా మొత్తాన్ని 10 లక్షల నుంచి 50 లక్షలకు పెంచుతూ సవరించింది. సర్వీస్ ప్రొవైడర్లకు విధించే జరిమానాను 1 కోటి నుంచి 5 కోట్లకు పెంచే నిబంధనను సవరణలో చేర్చింది. వారి నిషేధ కాలాన్ని 4 ఏళ్ల నుంచి 8 ఏళ్లకు పొడిగిస్తూ బిల్లులో ప్రతిపాదన చేసింది కేబినెట్. పరీక్షల కుంభకోణాలపై దర్యాప్తుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసేలా బిల్లులో ప్రతిపాదించింది. టాస్క్ ఫోర్స్ దర్యాప్తును 2 నెలల్లోపు పూర్తి చేసేలా మార్పులు చేసింది.